శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 16వ భాగం. భావోద్వేగాల విషయంలో ఆ పరంపరలో భయం గురించి తెలుసుకుందాం. భయం మహారాజును కూడా బంటుగా మార్చేసేది కోరికలు భయాలే అని చదివాను. మనిషికి ప్రథమ శత్రువు భయం. విషయ జ్ఞానం లేకపోతే పరిస్థితులకి లొంగిపోవలసి వస్తుంది. పరిస్థితులు భయపడే వాళ్ళని ఓ ఆట ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి అని శామ్యూల్ లవర్ అనే ఓ ఇంగ్లీషు నవల రచయిత చెప్పాడు. విషయ జ్ఞానం లేకపోవడం అంటే అజ్ఞానం అనేగా అర్థం. అంచేత భయం అనేది అజ్ఞానంలోంచి పుడుతుందన్నమాట. హాని చేసే అనవసర భయాల్ని ఫోబియా అంటారు. హాని చేసే వ్యర్థ కోరికల్ని వ్యసనాలు అంటారు. మరంచేత అనవసర భయాల్ని కోరికల్ని వదిలేయాలి కదా. ముఖ్యమైన మన ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించైనా మనం తెలుసుకోవాలి కదా. మన చుట్టూ ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించైనా మనకి కనీస జ్ఞానం ఉండాలి కదా. మనం బతుకున్న సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసం, దగా, కుట్ర వగైరాలను గుర్తించి ఛేదించలేకపోతే ఎలా బతకడం? ఇవేమీ తెలియకపోతే, తెలుసుకోకపోతే జీవితాంతం భయంతో బిక్కుబిక్కుమంటూ బతకవలసి వస్తుంది. ప్రతివాడు మన భయాన్ని ఆసరాగా తీసుకొని మనల్ని దోచుకుంటాడు. భయం మన మానసిక శారీరక బలహీనతగా మారిపోతుంది. అలా జరగకూడదు. ఆది మానవుడి అజ్ఞానంలోంచి భయం పుట్టిందని, ఆ భయంలోంచి భగవంతుడు పుట్టాడని, ఆ భగవంతుడి వల్ల భక్తి మార్గం పుట్టిందని, ఆ భక్తిలోంచి ముక్తి మార్గం పుట్టిందని సనాతన పూర్వీక మేధావుల్లో ఓ వర్గం వారి వాదన. అది నిజమైనా కాకపోయినా అప్పటి మానవ జాతి మనుగడ బాగానే సాగింది. భయం పుట్టుక సంగతి పక్కన పెడితే ఈ డబ్బు జబ్బు కొత్త కొత్త భయాల్ని సృష్టిస్తోంది. పాత భయాల్ని పెంచి పోషిస్తోంది. సంపన్నులు తమ భయాల్ని డబ్బుతో కొడతారు. సగటు మనుషులు తమ భయాల్ని దైవభక్తితో కొడతారు. పేదలు తమ భయాలకి తమ ప్రాణాల్ని బలి చేస్తారు. భయం నిర్భయంగా, అప్రతిహతంగా మానవాళి మీద తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మనకి మామూలు భయాల గురించి తెలుసు, కానీ మృత్యు భయం గురించి తెలియదు. ఊహించుకోగలం అంతే. ఆ స్వానుభవం గురించి చెప్పేందుకు చావును తప్పించుకున్న వాళ్ళెవరూ లేరు. ఓ జీవి తన జీవితానికి దూరంగా, చావుకి దగ్గరగా జరిగిపోతున్న ఆఖరి క్షణాల్లో అతనికి ప్రాణభయాన్ని పోగొట్టి ప్రశాంత చిత్తంతో కళ్ళు మూసుకొని మృత్యువు కౌగిట్లో ఇమిడిపోగల ధైర్యం కావాలి. దాన్ని ఏ మానవ మాత్రుడు ఇవ్వలేడు. అందుకే మానవులకి ఓ మానవాతీత శక్తి అవసరమైంది. మానవులు నిస్సహాయులై, నిరాయుధపాణులై చేష్టలుడికి, దేవుడా మా వాడికి మృత్యుభయాన్ని పోగొట్టి ప్రశాంతంగా మరణించేలా అనుగ్రహించు అంటూ వేడుకుంటారు. ఇదిగో ఇలాంటప్పుడే దైవభావం జనించి దైవత్వం జయించింది. మృత్యుభయం తర్వాత ముఖ్యమైంది బతుకు భయం. ఇది అనేక రూపాల్లో అన్ని వర్గాల ప్రజల్ని పట్టి పీడిస్తోంది. వైద్య శాస్త్రానికి అంతుమట్టని శారీరక మానసిక రుగ్మతల వల్ల భయం, దాచుకున్నది ఎవడైనా దోచుకుంటాడన్న భయం, దాయాదుల భయం, వారసుల భయం, శత్రు భయం, ఎవడైనా సంపాదన విషయంలో తనకి మించిపోతాడేమో అన్న భయం, తను కింద పడిపోతానేమో అన్న భయం, టోటల్గా నానాగడ్డి కరిచి కూడబెట్టిన సంపద కరిగిపోతుందేమో అని భయం. మధ్యతరగతి భయాలు వర్ణనాతీతం. సాధారణంగా ఏ పిల్లైనా పాలు తాగడానికి ఇష్టపడుతుంది. కానీ తెనాలి రామలింగడి పిల్లి మాత్రం పాలంటే భయపడుతుంది. పాలు చూస్తే చాలు పారిపోతుంది.
మధ్యతరగతి ప్రజలు కూడా అంతే. వారి సంక్షేమం కోసం ఏర్పడిన విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రవాణా వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ వగైరా ఏ సంస్థలో అడుగుపెట్టాలన్న భయమే. బాధేస్తారన్న భయం, దోచేస్తారన్న భయం, చేతులు కారిపోతాయన్న భయం, గుట్టుగా నెట్టుకొచ్చే సంసారం రోడ్డున పడుతుందన్న భయం, పరువు మర్యాదలు పోతాయన్న భయం, రకరకాల బాధుళ్లకు బలైపోతూ దిక్కుతోచక దేవుడా నువ్వే దిక్కు అంటూ భయభక్తులతో దేవుళ్ళని కొలుస్తున్నారు. వాస్తవానికి వీరి భయభక్తుల గోడు వినడానికి ఇప్పుడున్న దేవుళ్ళు, దేవాలయాలు సరిపోవడం లేదు. ఇంకా కొత్త దేవుళ్ళు కావాలేమో. పాపం పేదలకి తెల్లారితే భయం, చీకటి పడితే భయం. నిరంతరం పేదరికాన్ని రూపుమాపుతామంటూ ప్రగల్భాలు పలికేవారు చివరికి పేదరికాన్ని రూపుమాపలేక పేదల్ని రూపుమాపుతారేమో అని వారి భయం. వారి భయాన్ని పోగొట్టే ధైర్యం దేవుడికే లేదు. ఇక మన వల్ల ఎక్కడే అవుతుంది. ఇంకా వృత్తిపరమైన భయాలు, వర్గపరమైన భయాలు, హంతకుడికి తనను ఎవడైనా హత్య చేస్తాడేమో అన్న భయం, దొంగలకి పోలీసు భయం, లంచాలు పట్టేవాడికి పట్టుబడితే ఉద్యోగం ఊడుతుందన్న భయం, అనేక పాపాలు చేసేవారికి నరకానికి పోతామేమో అన్న భయం, లైంగిక వేధింపుల భయాలు మహిళలకి ప్రత్యేకం, పాలకులకి పవరు పోతుందేమో అని భయం, ప్రతిపక్షాలకి పవరు రాదేమో అన్న భయం, ప్రజానీకం క్షణక్షణం భయంగా భయం గుప్పిట్లో నలిగి రగిలిపోతుంటే వారు దేశం వెలిగిపోతోందని, ఆర్థికాభివృద్ధితో దూసుకుపోతోందని బుచ్చగిస్తూ ఉంటారు ప్రభువులు. భయానికే భయం పుట్టి మనల్ని వదిలి పారిపోవాలన్నా, మనం నిర్భయంగా బతకాలన్నా నైతిక విలువల్ని ఎలా జీవించాలో నేర్పే విద్యను బోధించాలి. ఆశ్రిత పక్షపాతాన్ని విడనాడాలి. పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలి. ఆర్థిక అసమానత్వాన్ని సమతుల్యం చేసే ఆర్థిక విధానం కావాలి. నిన్ను నువ్వు నీ బలహీనతలతో సహా ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరుల్ని కూడా వారి వారి బలహీనతలతో సహా ప్రేమించడం నేర్చుకోవాలి. కానీ పాటించడం లేదు. అందుకే సృష్టిలో ఉన్న ఏ జీవరాశులకి లేని అనేక భయాలతో బతుకుతున్నాం. అవునా? స్వస్తి.